ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జున్నో లక్కీ ఏమైందమ్మా? అది పూజారి గారు మా పిల్లలు ఈ గుడికి వచ్చారంట, మీరు చూసారా? ఆ పిల్లలు మీ పిల్లలా? వాళ్ళిద్దరూ ఆంజనేయ స్వామి మాలేసుకుని కొండగుడికి వెళ్ళారమ్మా. కొండగుడిగా మీరిరువురూ కలిసి ఉండాలని మీ పిల్లలు మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చడానికే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది పంతులు గారు? ఇప్పుడే వెళ్ళారు బాబు. లక్ష్మి రా. ఏమైంది లక్కీ? కాళ్ళు నొప్పెడుతున్నాయా? అవును చున్ను, నడవడం నాకు అలవాటు లేదు కదా. కానీ మనం కొండగుడికి నడిచొస్తామని మొక్కుకున్నాం కదా. ఎలాగోలా వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి. కావాలంటే కాసేపు ఆగి రెస్ట్ తీసుకుని వెళ్దాం. ఇలా రా. అయ్యయ్యో, నీ అరికాల నుంచి రక్తం వస్తుంది లక్కీ. పర్వాలేదులే చున్ను, ఎలాగైనా మొక్కు తీర్చుకోవాలి కదా. అప్పుడైనా ఆంజనేయుడు మన అమ్మ నాన్నల్ని కలుపుతాడు. మన పిల్లలు ఆ ముఠా చేతిలో అయితే పడలేదు కదండి. వాళ్ళకేం కాదు లక్ష్మి, నువ్వేం కంగారు పడకు, ధైర్యంగా ఉండు. ఇప్పుడు ఎలా లక్కీ? నడుస్తావా? ఎలాగైనా నడవాలి కదా చున్ను. పద వెళ్దాం. చూస్తుంటే నువ్వు నడవలేకపోతున్నట్టున్నావు. ఒక పని చేద్దామా? ఏం చేద్దాం? ఏదైనా వెహికల్ ని కొండగుడి వరకు లిఫ్ట్ అడుగుదామా లక్కీ? గుడికి నడిచొస్తామనే కదా మొక్కుకున్నాం. వెహికల్లో వెళ్తే ఎలా? కానీ మనం చిన్నపిల్లలం కదా. వెహికల్లో వెళ్ళినా ఆంజనేయ స్వామి ఏమనుకోరు. లేదు చున్ను, నేను నడుస్తాను. వద్దు లక్కీ, నా మాట విను. అదిగో వెహికల్ వస్తుంది, దాన్ని ఆపి లిఫ్ట్ అడుగుదాం. లిఫ్ట్, లిఫ్ట్, లిఫ్ట్. అన్నా, ఎవరో పిల్లలు లిఫ్ట్ అడుగుతున్నారన్నా. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు మనమే పిల్లల్ని లిఫ్ట్ చేస్తాం. అలాంటి మనల్ని లిఫ్ట్ అడుగుతున్నారంటే మనకి ఫ్రీగా ఇంకో 2 పిల్లలు దొరికినట్టే. పిల్లలేదో దేవుడికి మాలలు వేసుకున్నట్టున్నారన్నా. మాలలుండే ఏంట్రా, మనకు కావాల్సింది మాల్. బండి తీసుకెళ్ళి అక్కడ ఆపు. లిఫ్ట్, లిఫ్ట్, లిఫ్ట్. అంకుల్, మాకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? మీరు ఎక్కడికి వెళ్ళాలి? కొండగుడికి. సరే, మేం కూడా ఆ గుడికే వెళ్తున్నాం. మరి మీరు మాల వేసుకోలేదేంటి? మేం గుడికి సరుకులు సప్లై చేసేవాళ్ళం బాబు. వచ్చి ఎక్కండి. చూసావా లక్కీ, మన కోసం ఆంజనేయుడే ఈ వ్యాన్ ని పంపించాడు. అవును చున్ను, నేను నడవలేకపోతున్నానని ఆంజనేయుడికి తెలిసింది. ఆయనే పంపించుంటారు. పద వెళ్దాం.
ఏ ఒక్క వెహికల్ని వదలొద్దు. కారు, లారీ, వ్యాను ప్రతిదీ చెక్ చేయండి. ఎట్టి పరిస్థితిలో పిల్లలతో ఆ ముఠా ఈ చెక్ పోస్ట్ దాటి వెళ్ళకూడదు. ఓకే సార్. వెళ్ళండి, వెళ్ళి ఆ కార్ చెక్ చేయండి. బాబు సార్, ఇద్దరు చిన్నపిల్లలు ఆంజనేయ స్వామి మాల వేసుకొని ఇటుగా వెళ్తూ ఏమైనా కనిపించారా? ఆంజనేయ స్వామి మాల్లోనా? ఇద్దరు పిల్లలా? అవును సార్, మా అమ్మాయి అబ్బాయి ఇద్దరికి 8 ఏళ్ల వయసు ఉంటుంది. డిక్కీ ఓపెన్ చేయండి. రే, ఈ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఉండరన్నా, మరి ఉన్నారేంటి? మన గురించి తెలిసిపోయి అన్ని రూట్లలో పోలీసులు పెట్టారేమోనన్నా. మేము కూడా పిల్లలు ఎత్తుకెళ్లే ముఠా కోసమే వెతుకుతున్నామమ్మా. మీ పిల్లలైతే ఈ రూట్లో రాలేదు. వాళ్ళు ఈ రూట్లో ఉన్న కొండగుడికి బయలుదేరారు సార్. వాళ్ళని వెతుక్కుంటూ మేము వస్తున్నాం. ఇప్పటి వరకైతే ఏ పిల్లలు ఇటు రాలేదు మేడం. ఓకే సార్, మా పిల్లలు గుడికి ఏమైనా రీచ్ అయ్యారేమో వెళ్ళి చూస్తాం. ఈలోపు వాళ్ళు ఇటువైపు వస్తే మాకు కాల్ చేయండి. ఇది నా నెంబర్. థ్యాంక్ యూ సార్. రా లక్ష్మి. లక్కీ, నాన్న. చిన్ను, వెనకాల పిల్లలున్నారేంటి? రౌడీలు కూడా ఉన్నారు. వీళ్ళు పిల్లల్ని ఎత్తుకెళ్లే బూచోల్లా ఉన్నారు లక్కీ. అశిషు, మనం వీళ్ళ దగ్గర ఇరుక్కుపోయాం. ఇప్పుడు ఎలా చిన్ను? రే, ఇప్పుడు ఏం చేద్దాం? వెనక్కి వెళ్తే పోలీసులకు డౌట్ వస్తుంది. అన్నా, ఈ పిల్లల్ని చూపించి కొండగుడికి వెళ్తున్నామని చెప్దామన్నా. లక్కీ, ఒక పని చేద్దాం. బయట పోలీసులు ఉన్నారు కదా, మన దగ్గర ఉన్న ఫోటో అక్కడ పడేద్దాం. పోలీసులు చూస్తారు. మంచి ఐడియా చిన్ను. బాబు సరుకులు సార్, కొండగుడికి తీసుకెళ్తున్నాం. వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.